ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సుదర్శన చక్రాన్ని స్మరించి వెంటనే ఆ మొసలి మీదకి విడిచిపెట్టాడు. ఆఖరి ప్రాణంతో ఉన్నటువంటి ఆ ఏనుగు యొక్క కాలు కొరుకుతున్నటువంటి మొసలి యొక్క కంఠాన్ని సుదర్శన చక్రం తరిగేసింది. వెంటనే మొసలి మరణించి అందులోంచి హూహూ అన్న గంధర్వుడు బయటికి వచ్చాడు. ఏనుగు రక్షింపబడింది. విచిత్రం ఏమిటంటే మకరము అంటే సంస్కృతంలో మొసలి, మకరము అని పేరున్నవన్నీ పారిపోయేటాడు. ఎందుకంటే బాబోయ్ మకరాన్ని చంపింది సుదర్శనం, మకరం అన్న పేరుంటే మన్ని చంపుతుందేమోనని మకరం ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటునడాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబుల కూర్మరాజు మరుగున కరిగెన్. మకరం ఒకటి రవిజొచ్చెను, ద్వాదశరాశుల్లో మకర రాశి సూర్యభగవానుడి చాటును దాక్కుందిట. మకరం ఒకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటునడాగెన్. నవనిధులలో మకరనిధి కుబేరుడి వెనక్కిండి దాక్కుంది. మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరిగున కరిగెన్. ఆ సరోవరాల్లో ఉన్నటువంటి మొసళ్ళన్నీ కూడా ఆదికూర్మం వెనక్కెళ్ళి దాక్కున్నాయిట. మకరం అన్న పేరున్నవన్నీ భయపడిపోయాయి. నడవలేక నడవలేక నీరసించి ఉన్న ఏనుగు దగ్గరికి వెళ్ళి దాని ఒళ్ళు తరిమి తొండం పట్టుకుని శ్రీ మహావిష్ణువు పైకి తీసుకొచ్చారు. ఆయన కరస్పర్శ తగలగానే అది మళ్ళీ విపరీతమైన బలాన్ని పుంజుకుంది.